Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ ఆతిథ్యంలో కేరళ రాష్ట్రంలోని కొచ్చి వేదికగా జరుగుతున్న ఒక అంతర్జాతీయ సదస్సు 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఒక అంతర్జాతీయ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఆతిథ్యం ఇస్తుంది భారతదేశము. ఎక్కడ జరుగుతుందంటే కొచ్చి, కేరళ ఆతిథ్యంలో జరుగుతుంది. మే 20th రోజున ప్రారంభమైంది, మే 30th వరకు జరుగుతుంది. అండ్ ఎవరు నిర్వహిస్తున్నారు? మన భారతదేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ వారు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇదొక అంతర్జాతీయ సదస్సు. ఈ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అంటార్కిటికా, మనం అంటార్కిటికా గురించి చిన్నప్పటి వింటూ ఉంటాము. అక్కడ ఆవాసాలు కానివ్వండి, అక్కడ నివసించే ప్రజలు కానీ ఎవరు ఉండరు. కాకపోతే టూరిజం పర్పస్లో ఫారిన్ టూరిస్టర్స్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ రీసెర్చ్ సెంటర్స్ గురించి మనం చిన్నప్పటి నుండి పుస్తకాలు చూస్తూ ఉంటాం. ఉదాహరణ తీసుకుంటే భారతదేశానికి సంబంధించి దక్షిణ గంగా అని చెప్పేసి దక్షిణ గంగోత్రి, నెక్స్ట్ వచ్చేసేసి భారతి, మైత్రి, ఈ రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో భారతదేశానికి సంబంధించి భారత్ నిర్మించిన రీసెర్చ్ సెంటర్స్ అంటార్కిటికాలో. కాకపోతే కాలానుగుణంగా ఇక్కడ చూస్తే కొంతకాలం తర్వాత దక్షిణ గంగోత్రి ఏదైతే ఉంటుందో మంచుతో కప్పబడిపోయింది, ఇది ఇన్యాక్టివ్గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ రీసెర్చ్ సెంటర్లు మాత్రం అంటార్కిటికాలో భారతి, మైత్రి ఇవి రెండు మాత్రమే ఉన్నాయి. సో వీటికి అదనంగా మరొకటి మైత్రి టూ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని రీసెంట్గా ఈ సదస్సులో ప్రవేశపెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్లోనే అంటార్కిటికాకు సంబంధించి అక్కడ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు కానీ, పరిశోధనకు సంబంధించి కానివ్వండి, కీలకమైన తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి ఈ సదస్సులోనే భారతదేశం ప్రతిపాదించింది మైత్రి టూ రీసెర్చ్ సెంటర్ని మేము అంటార్కిటికాలో ఏర్పాటు చేస్తామని. సో దీనికి సానుకూలంగా ఉంటుంది. ఆటోమేటిక్గా రానున్న అతి కొద్ది రోజుల్లోనే మనము అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఆమోదం మేరకు మైత్రి టూ రీసెర్చ్ సెంటర్ని అంటార్కిటికాలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక ఈ మీటింగ్ 30th మే వరకు జరగబోతోంది. కాబట్టి అయిపోయిన తర్వాత ఇంకేమైనా అవుట్కమ్ ఉంటే, ఈ మీటింగ్ సంబంధించి సదస్సు సంబంధించి అవుట్కమ్ ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ మరొక 3 దేశాలు వార్తల్లోకి వచ్చినాయి. పాలస్తీనా ఇటీవల పాలస్తీనాకి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు కోసం ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటోతో అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తున్నాం. లాస్ట్ 6 months నుండి పాలస్తీనా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభం, ముఖ్యంగా హమాస్, ఈ పేర్లన్నీ మనం చూస్తూ ఉంటాం, గాజా స్ట్రిప్ ఇటువంటివి. సో ఈరోజు పాలస్తీనాని అధికారికంగా మేము గుర్తించబోతున్నాం. ఈ మే 28th రోజున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు అని చెప్పేసి కూడా వార్తాపత్రికలు కవర్ చేసినాయి. ఆ 3 దేశాల పేర్లు ఏంటో చూడండి. 1 నార్వే, 2 ఐర్లాండ్, 3 స్పెయిన్ కీలక ప్రకటన చేసినాయి. గుర్తుంచుకోండి, పాలస్తీనా స్వతంత్ర దేశమే అని చెప్పేసి ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయంట. ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా పాలస్తీన్ దేశాన్ని గుర్తించడం జరిగింది. అండ్ ఒక్కో బిడ్డపై దాదాపు 75 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి రీసెంట్గా ఒక రిపోర్ట్, ఏదైనా రిపోర్ట్స్ వార్తల్లోకి వచ్చినాయి అంటే వాటి గురించి గణాంకాలు ఏవైతే ఉంటే కొంత చూడండి. ఎందుకంటే మీకు డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి అడిషన్స్ జోడిస్తే మనకు మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రీసెంట్గా ఎడ్యుఫిన్టెక్ కంపెనీ, సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీ ఎడ్యుఫండ్ అనే ఒక సంస్థ రీసెంట్గా ఒక సర్వే చేసి నివేదికను రిలీజ్ చేసింది. అందులో చెప్పిన గణాంకాలు ఏంటంటే, కాన్పు దగ్గర నుంచి డిగ్రీ చదువుల వరకు ఒక్కో సంతానంపై భారతీయులు వెచ్చిస్తున్న మొత్తం ఎంతనట అంటే 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ఒక్కొక్క బిడ్డ పైన. లిస్టులో డైపర్లు, వైద్యం, బట్టలు, చదువు, ఆహారం ఇటువంటివన్నీ కూడా చేర్చారు. వీటన్నిటిపైన ఖర్చులు. విదేశీ చదువు అయితే ఖర్చు 1.5 crores పైమాటే ఉంటుందంట.
పిల్లల్ని కనడానికి తటపటాయిస్తున్న కొత్త జంటలంట పెరుగుతున్న ధరలు వ్యయాలతో బెంబేలు. సో జనాభా పెరుగుదల రేట్లో క్షీణతకు ఇది కూడా కారణమే. సో ఇక్కడ చూడండి, పుట్టినప్పటి నుండి 21 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఖర్చు ఎలా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారట. అంటే దవాఖానలో పురుడు అంటే సిజేరియన్ ఆపరేషన్ కనుక జరిగినట్లయితే 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్కూల్ ఫీజు 4 లక్షలు అవుతుందంట. 18 నెలల వరకు వ్యాక్సిన్లు అండ్ వైద్య ఖర్చులు 50,000, డైపర్లు, బట్టలు, ఆహారం, పాలు 80,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 15 లక్షలు ఖర్చు అవుతుందంట. అండ్ 9వ తరగతి 10వ తరగతి ఫీజు 6 లక్షలు అని చెప్పేసి ఈ విధంగా ఇంటర్మీడియట్ 8 లక్షలు, డిగ్రీ 10 లక్షలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 18 ఏళ్ల పాటు భోజనం, బట్టలు, టూర్లు, వినోదం, వైద్యం, ఇతరత్ర ఖర్చు 30 లక్షలు, మొత్తం ఖర్చు 75 లక్షలు వస్తుందని చెప్పేసి ఒక నివేదిక. ఇది యాక్యురేట్గా ఉండదు, డిపెండింగ్ ఆన్ ద ఫ్యామిలీ, డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పెన్సెస్ ఇట్ చేంజెస్. సో ఇక్కడ యావరేజ్ అనేది అందరికీ మనం వర్తించే విధంగా కాకుండా అందరినీ కన్సిడర్ చేసేసి ఇంత మొత్తంలో ఉంటుంది అని చెప్పేసి, ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐఐటీస్ గురించి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం, చర్చిస్తూనే ఉన్నాం. ఎవ్రీ వీక్ కనీసం ఒక 4-5 ఇష్యూస్ని మీకు ఐఐటీస్ రిలేటెడ్ చెప్తున్నాను. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360లో కూడా ఐఐటీల రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఒకే దగ్గర చేరుస్తూ మీకు PDF ప్రొవైడ్ చేస్తున్నాను, మ్యాగజైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో CA 360 కోర్స్ చూడండి. మీకు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను లైవ్లోకి వచ్చినప్పుడు ఏం డిస్కస్ చేశాను, ఎప్పుడు డిస్కస్ చేసి ఇవన్నీ కూడా మీకు నేను డైరెక్ట్ లైవ్లో చూపిస్తున్నాను. కాబట్టి అభ్యర్థులు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏపీ తెలంగాణ అభ్యర్థుల కోసం 1 లైనర్స్ని కూడా రీసెంట్గా యాడ్ చేశాను, మోర్ దెన్ 600 బిట్స్. సో రానున్న పోటీ పరీక్షను ఉద్దేశించి ఎగ్జామినేషన్ బిఫోర్ క్విక్ రివిజన్లో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి 1 లైనర్స్ కూడా యాడ్ చేశాను, చూడండి. ఓకేనా. ఇటీవల ఐఐటి మద్రాస్ వారు, ఏఐఐటి వారు అంటారు, ఐఐటి మద్రాస్ వారు మెస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు ఐఐటి మద్రాస్ పరిధిలో. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు ఇళయరాజా గారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు పరిచయం ఉన్న వ్యక్తే. సో సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న వ్యక్తి. తనకు సంబంధించి తన పేరిట ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ని ఇటీవల ఏఐఐటి పరిధిలో ప్రారంభించారంటే ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి, NF. అండ్ మలేరియాకు కొత్త టీకా అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు JNU శాస్త్రవేత్తలు మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని JNU శాస్త్రవేత్తలు ముందడుగు వేస్తున్నారు. గుర్తుంచుకోండి, మలేరియా ఇప్పటికే మనం మలేరియా గురించి ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ మస్క్రిక్స్ గురించి లాస్ట్ 2 years బ్యాక్ డిస్కస్ చేయడం జరిగింది. సో అలా మలేరియా పైన కూడా పరిశోధన ముమ్మరం చేస్తున్నారు వ్యాక్సిన్లను. ఇటీవల వార్తల్లో చాలా వ్యాధులను చూస్తున్నాం, అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ల పరిశోధన కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ వైభవంగా గంగమ్మ విశ్వరూప దర్శనం. సో మనము ఏపీ రిలేటెడ్ ఇయర్ రౌండప్ మీకు నేను ప్రొవైడ్ చేసినప్పుడు, మీకు CA 360లో ప్రొవైడ్ చేసినప్పుడు కొన్ని జాతరల గురించి కూడా చెప్పాను మీకు. సో గంగమ్మ జాతర ఏ ప్రాంతానికి సంబంధించింది, రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతర అని చెప్పేసి మీకు హెడ్డింగ్ కూడా ఇచ్చాను CA 360లో. సో గంగమ్మ జాతర ఎక్కడ జరుగుతుందంటే తిరుపతిలో జరుగుతుంది. సో రీసెంట్గా ప్రారంభమైంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న జాతరలో భాగంగా గత మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ విధంగా భక్తులు చాలా అద్భుతంగా జరిగే ఒక జాతర తిరుపతికి సంబంధించి. అండ్ భారత సంతతి శాస్త్రవేత్తకు షా అవార్డు అనేది రావడం జరిగింది. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, అమెరికాలో స్థిరపడిన ఒక సైంటిస్ట్. సో విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు అండ్ నక్షత్రాల పేలుడు, గామా కిరణాల వెలువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధనల గుర్తింపుగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి ప్రఖ్యాత షా అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రానమీ అండ్ ప్లానటరీ సైన్స్ డివిజన్ ఆఫ్ ఫిజిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గుర్తుంచుకోండి, 2024 సంవత్సరానికి గాను ఆస్ట్రానమీ విభాగంలో ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. భారత సంతతి శాస్త్రవేత్తకు షా అవార్డు. అండ్ వియత్నాంకు కొత్త అధ్యక్షుడిగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన టోలాం ఇటీవల సింగపూర్కి నూతన ప్రధాని, వియత్నాంకి కొత్త అధ్యక్షుడు, ఇండోనేషియాకి కొత్త ప్రధాని, తరచు మనం చూస్తున్న మాల్దీవ్స్కి కొత్త అధ్యక్షుడు. వార్తలు నిలిచిన దేశాధినేతల పేర్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో వియత్నాంకు కొత్త అధ్యక్షుడిగా టోలాం రీసెంట్గా కనబడడం జరిగింది. వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టోలాం దేశానికి కొత్త అధ్యక్షుడు అవ్వడం జరిగింది. అండ్ ఇరాన్ అధ్యక్షుడు
రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా వార్తల్లోకి వచ్చిన పర్సన్ పేరు ఏంటి అంటారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మే 19 రోజున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మహమ్మద్ మెక్బర్ను తాత్కాలిక అధ్యక్షుడిగా చూడడం జరుగుతుంది. మహమ్మద్ మెక్బర్ ఇటీవల ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడు, ఎవరి స్థానంలోనే అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ కొచ్చి వేదికగా జరుగుతోంది. అంతర్జాతీయ సదస్సు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చిన నార్వే, ఐర్లాండ్ అండ్ స్పెయిన్ దేశాలు. ఒక్కో బిడ్డపై యావరేజ్గా సగటున 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది భారతదేశంలో అని రీసెంట్గా ఎడ్యు ఫండ్ అనే ఒక సంస్థ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిన అంశము. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ వారు రీసెంట్గా మేస్ట్రో ఇళయరాజా గారి పేరిట సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మలేరియాకు కొత్త టీకా కనుగొనడం విషయంలో నిమగ్నమైన ఢిల్లీలోని జేఎన్యూ శాస్త్రవేత్తలు. అండ్ తిరుపతిలో ప్రారంభమైన గంగమ్మ జాతర ప్రత్యేకం. అండ్ భారత సంతతి శాస్త్రవేత్తకు షా అవార్డు రావడం జరిగింది. అండ్ వియత్నాంకు కొత్త అధ్యక్షుడిగా టో లామ్ గారిని చూడడం జరుగుతోంది. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల మరణించారు. తన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మెక్బర్ గారు వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.